హాయ్ ఎవ్రీవన్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంటర్ డిప్లొమా క్వాలిఫికేషన్పై ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 06/2024 ఫర్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్. ఇంటర్ క్వాలిఫికేషన్పై ఈ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. మనకి ఈ నోటిఫికేషన్ అయితే 20/09/2024 సెప్టెంబర్ 20th ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది సెప్టెంబర్ 21 నుంచి అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ 21/09/2024, క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ 20/10/2024. అంటే సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20th వరకు దాదాపు 1 month పాటు మనం అప్లై చేయడానికి టైం అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫీ పేమెంట్ అనేది అక్టోబర్ 20th అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ అవ్వకపోయి ఉంటే ఆ ఫీ పేమెంట్ కోసం అక్టోబర్ 21 and 22 2 days పాటు ఈ ఫీ పేమెంట్ అనేది చేయవచ్చు. డేట్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీ. అంటే మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి అక్టోబర్ 23rd నుంచి నవంబర్ 1st వరకు టైం ఇచ్చారు. అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే ఆ మిస్టేక్స్ని మోడిఫికేషన్ చేయడానికి కూడా ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. దానికోసం ఎనీ యూపీఐ ట్రాన్సాక్షన్ పేమెంట్ మెథడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళు కూడా ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు అప్లై చేయవచ్చు. అంటే మనకు ఆల్రెడీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ డిగ్రీ క్వాలిఫికేషన్పై నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దానికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఆ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఉన్న ఈ నోటిఫికేషన్కి కూడా అప్లై చేయొచ్చు. మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఇచ్చిన పోస్టులకి ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఇచ్చిన పోస్టులకి సిలబస్లో ఎటువంటి చేంజెస్ లేవు. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది. సో అందువల్ల మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఉన్న పోస్టులకి అప్లై చేయండి, ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఉన్న ఈ పోస్టులకి అప్లై చేయండి. సిలబస్ సేమ్ ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది. సో మీరు ఈ 2 రకాల పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 4 రకాల పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. ఈ 4 రకాల పోస్టులు అనేవి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ 4 రకాల పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. వేరియస్ పోస్ట్ అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ లెవెల్ 3 పోస్ట్. ఇది 18 to 33 years ఏజ్ లిమిట్గా ఇచ్చారు. ఈ పోస్టుకి సంబంధించిన వేకెన్సీస్ అనేవి 2022 వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు. అదేవిధంగా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ 2 పోస్ట్. ఇది 18 to 33 years అనేది ఏజ్ లిమిట్గా ఇచ్చారు. ఈ పోస్టుకి సంబంధించిన వేకెన్సీస్ అనేవి 361 వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు. అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది లెవెల్ 2 పోస్ట్. 18 to 33 years అనేది ఏజ్ లిమిట్గా ఇచ్చారు. ఈ పోస్టుకు సంబంధించిన వేకెన్సీస్ అనేవి 990 వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు. అదేవిధంగా ట్రైన్స్ క్లర్క్ లెవెల్ 2 పోస్ట్. ఇది 18 to 33 years అనేది ఏజ్ లిమిట్గా ఇచ్చారు. ఈ పోస్ట్కి 72 వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో టోటల్గా 3,445 వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు. జనరల్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి 18 to 30 yearsగా ఏజ్ లిమిట్ ఉంటుంది. కానీ కోవిడ్ పాండమిక్ వల్ల 3 years ఏజ్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఈ 3 yearsని కలుపుకొని 18 to 33 years ఏజ్ లిమిట్గా ఇచ్చారు.
ఈ ఒక్క నోటిఫికేషన్లో మాత్రం 18 to 33 years అనేది ఏజ్ లిమిట్గా ఉంటుంది. సో ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే ఏజ్ కోల్పోయామనుకుంటున్నారో వాళ్ళందరూ ట్రై చేయండి. ఈ పోస్టులు కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ఆల్రెడీ చూస్తున్నాము, రైల్వేలో లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా పోస్టులు అనేవి ఇంక్రీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి కూడా వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. అంటే మనకి ఇక్కడ ఇంటర్ ఆర్ డిప్లొమా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయడానికి వీల్లేదు. సో ఎవరైతే ఇంటర్ ఆర్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. మనకి నోటిఫికేషన్లో మెడికల్ స్టాండర్డ్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు. నేను మెడికల్ స్టాండర్డ్స్ గురించి క్లియర్గా మరొక వీడియో చేస్తాను. వీరి నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్లో చూడవచ్చు. ఏజ్ లిమిట్ యొక్క కట్ ఆఫ్ డేట్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఏ కేటగిరీ వాళ్ళు ఏ ఇయర్లో ఏ డేట్ కన్నా ముందు పుట్టి ఉండకూడదు, ఏ డేట్ తర్వాత పుట్టి ఉండాలనేది క్లియర్గా ఇచ్చారు. సో మీరు ఇది ఒకసారి చెక్ చేయండి. దీనితో పాటు మనకి ఈ కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి 18 to 33 years అనేది ఏజ్ లిమిట్గా ఇచ్చారు. దాంతోపాటు ఓబీసీ వాళ్ళు 3 years, ఎస్సీ ఎస్టీ 5 years, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ 3 years, ఓబీసీ 6 years, ఎస్సీ ఎస్టీ 8 years అండ్ పీడబ్ల్యూబీడీ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ 10 years, ఓబీసీ 13 years, ఎస్సీ ఎస్టీ 15 years. 18 to 33 yearsకి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాడ్ చేసుకొని అప్లై చేయండి. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్ డిప్లొమా కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. విధంగా ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 500 rupees అనేది ఎగ్జామినేషన్ ఫీగా ఉంటుంది. ఎవరైతే CBT 1కి అటెండ్ అవుతారో వాళ్ళకి 400 rupees అనేది రీఫండ్ అవ్వడం జరుగుతుంది. పీడబ్ల్యూబీడీ ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్, CST మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళకి 250 rupees అనేది ఫీ పేమెంట్గా ఉంటుంది. ఎవరైతే CBT 1కి అటెండ్ అవుతారో వారికి కూడా 250 rupees అనేది రీఫండ్ అవ్వడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే 2 stages CBT కండక్ట్ చేస్తారు. CBT 1 అండ్ CBT 2. CBT 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వారిని 1:15 రేషియోలో CBT 2కి షార్ట్ లిస్ట్ చేస్తారు. CBT 2 కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి 2 రకాల పోస్టులకు మాత్రమే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. 2 రకాల పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉండదు. CBT 2లో వచ్చిన మెరిట్ ఆధారంగానే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండ్ ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు మాత్రమే CBT 1 అండ్ CBT 2 కండక్ట్ చేస్తారు. వీరికి ఎటువంటి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉండదు. CBT 2లో వచ్చిన మార్క్స్ ఆధారంగా వీరికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. CBT 1 అండ్ CBT 2 అనేది 4 రకాల పోస్టులకి కామన్గా ఉంటుంది. CBT 2 క్వాలిఫై అయిన తర్వాత అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ 2 రకాల పోస్టులకు మాత్రమే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ 2 రకాల పోస్టులకి అప్లై చేసిన వాళ్ళు CBT 1 అండ్ CBT 2 రెండు కంప్లీట్ చేసి 1:8 రేషియోలో టైపింగ్ స్కిల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. CBT 1 అండ్ CBT 2కి రెండింటికి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. టైపింగ్ స్కిల్ టెస్ట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT వచ్చేసి జనరల్ అవేర్నెస్ 40 questions, మ్యాథమెటిక్స్ 30 questions, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 questions, టోటల్గా 100 questionsకి ఈ CBT అనేది కండక్ట్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీయింగ్ 1 mark. సో 100 questionsకి 100 marks అనేది క్యారీ అవుతాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది. సో మీరు ఈ CBT అనేది 90 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 120 minutes టైం అనేది ఎలిజిబుల్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT వచ్చేసి జనరల్ అవేర్నెస్ 50 questions, మ్యాథమెటిక్స్ 35 questions, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 questions, టోటల్ 120 questionsకి CBT అనేది కండక్ట్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీయింగ్ 1 mark. సో 120 questionsకి 120 marks అనేవి క్యారీ అవుతాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది. అంటే 90 minutes టైంలో సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ టోటల్ 3,445 వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు. ఈ పోస్టులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ఇంటర్ ఆర్ డిప్లొమాలో 50% ఆఫ్ మార్క్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయొచ్చు.
ఇంటర్ ఆర్ డిప్లొమా లాస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు మాత్రం ఈ పోస్ట్కి అప్లై చేయడానికి లేదు. ఇంటర్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. CBT 2 కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకి ఏ పోస్టులకి ఇక్కడ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుందని ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. కమర్షియల్ టికెట్ క్లర్క్ అండ్ ట్రైన్స్ క్లర్క్కి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉండదు. అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ టైపిస్ట్, ఈ 2 రకాల పోస్టులకు మాత్రమే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. వేరియస్ RRBs అనేవి క్లియర్ కట్గా ఇచ్చారు. ఏ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. అదేవిధంగా మనకి వేకెన్సీస్ టేబుల్ కూడా క్లియర్గా ఉంది. ఏ జోన్ వైజ్గా వేకెన్సీస్ లిస్ట్ అనేది క్లియర్ కట్గా ఇచ్చారు. మీరు ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో చెక్ చేసుకొని అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క PDF అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్పై మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.